పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్ణాటక కాంగ్రెస్ లో మరోసారి ముస్లిం అధిష్టానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. రాహుల్ గాంధీకి లేఖ రాశారు 32 మంది ఎమ్మెల్యేలు. తక్షణమే కేబినెట్ విస్తరణ చేపట్టాలి అంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కేబినెట్ లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. సీఎం మార్పు పైన జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణ కోసం కోరుతూ కూడా ఎమ్మెల్యేలు లేఖ రాయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ లేఖ గురించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, స్వయంగా కూడా రాహుల్ గాంధీకి ఎమ్మెల్యేలు కేబినెట్ విస్తరణ గురించి కూడా ఒక డిమాండ్ పెడుతూ కూడా లేఖ రాసినట్లు తెలుస్తోంది. పూర్తిగా కూడా అసలు ఈ లేఖలో ఏం పేర్కొన్నారు, ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో వేడి మళ్లీ పెరిగింది. అదైతే సీఎం మార్పు పైన జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నెల 26వ తేదీన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించింది. మరోపక్క 26వ తేదీ పైన సీఎం సిద్ధరామయ్యను కూడా అధిష్టానం పిలిపించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్ణాటక రాజకీయాలపై దృష్టి పెట్టింది. కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఒక ఏదైతే అక్కడ ప్రభుత్వ మార్పిడి, ఏదైతే సీఎం మార్పు, ఈ రెండు అంశాలపైన ఒక ప్రచారం అయితే రోజు రోజుకు విపరీతంగా నడుస్తుంది. ఎందుకంటే అక్కడ 2.5 ఫార్ములాను ఏదైతే సిద్ధరామయ్య డికే శివకుమార్ మధ్య 2.5 సంవత్సరాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం కూడా ఏమి 4 గోడల మధ్య జరగలేదు. ఏఐసిసి ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరిగింది. అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు సిద్ధరామయ్య బయట పెడతారంటూ ఇటీవల డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. మరోపక్క తనకు 136 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ కూడా డీకే వ్యాఖ్యలు చేశారు. మరోపక్క సీఎం సిద్ధరామయ్య అధిష్టానం చెప్పిన ప్రకారమే నడుచుకుంటారంటే ఆయన ప్రకటించారు. ఏదైతే గత 2-3 రోజుల నుంచి కూడా కర్ణాటక సీఎం మార్పు పైన జోరుగా ప్రచారం జరుగుతుంది. సీఎం సిద్ధరామయ్య తన సోషల్ మీడియా అకౌంట్లలో ఏదైతే ఒక గొర్రెల కాపరి సీఎం అయ్యారని ఏదైతే కొంతమంది నేతలు చదువుకున్న వారు జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఏదైతే తాను అహిందా, ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలను ఏకం చేశానంటూ సిద్ధరామయ్య తన ఎఫ్బీ ఖాతాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికే ఏదైతే సిద్ధరామయ్య ఎంతో మనోనిబ్బరంగా ఉండి సిద్ధరామయ్య ఏకంగా ఫేస్బుక్ లో వరుసగా 9 పోస్టులు రావడంతో కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందంటూ ఒక చర్చ అధిష్టానం కూడా ఆరాధిస్తుంది. మరోపక్క సీఎం పీఠం నుంచి సిద్ధరామయ్య దిగడానికి సుముఖంగా లేరు. అయితే చివరికి ఎట్టకేలకు అధిష్టానం జోక్యంతో సిద్ధరామయ్య దిగుతారా, లేక ఇప్పటికే సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో ఏకంగా 17 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఉంది. మరోపక్క ఇటీవల కాలంలో ఏదైతే డికే శివకుమార్ కూడా ఏకంగా సిద్ధరామయ్య విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఖచ్చితంగా ఉంటాయి. కొత్తగా ఏదైతే రీసెంట్ గా ఏదైతే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేఖ రాయడం, 35 మంది ఎమ్మెల్యేలు లేఖ రాయడం కూడా కలకలం రేపింది. అయితే కొత్త వారికి కేబినెట్ లో అవకాశం ఇవ్వాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ ఎటు ఒక డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఉంది. రాబోయే 2 నెలల కాలంలోనే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కేరళలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కర్ణాటకలో సీఎం మారితే అది కేరళకి ఏమైనా ఎఫెక్ట్ చూపుతుందా అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. మరోపక్క బీసీ సామాజిక వర్గ కులాలు అక్కడ ఎక్కువ ఉండడం, సీఎం సిద్ధును తప్పిస్తే ఏదో సిద్ధరామయ్య కర్ణాటకలో తప్పిస్తే అది కేరళ ఎన్నికలపైన ఏమైనా ప్రభావం చూపుతుందా అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. మరోపక్క డీకే ఇటు సిద్ధరామయ్య వర్గాలు కూడా ముఖ్యమంత్రి పీఠాల కోసం అధిష్టానం వద్ద మొగరించున్నాయి. మరోపక్క అధిష్టానానికి సంబంధించి కొంతమంది నేతలు నేరుగా మల్లికార్జున ఖర్గేని కలిసి కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కోవాలంటే ఇలా అస్థిరతతో ఏదైతే 2 వర్గాల మధ్య ఉన్న విభేదాలతో రాజకీయాలు చేయలేము, ఎన్నికలు చేసే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి తక్షణం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలంటూ అధిష్టానానికి సంబంధించి కొంతమంది కీలక నేతలు, మంత్రులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఈ నెల 26 లేదా 27వ తేదీ ఢిల్లీకి డికే శివకుమార్ వెళ్లే అవకాశం ఉంది. తర్వాత ఏదైతే సిద్ధరామయ్యను కూడా పిలిపించే అవకాశం ఉంది. మొత్తం కర్ణాటక రాజకీయాల పైన ఇప్పటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే కర్ణాటక రాజకీయాలను కొంత పక్కన పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించింది. కానీ అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఒక వ్యవహారం అయితే డీకే సీఎం అవుతారా కాదా అనేది తెలిస్తే తప్ప కర్ణాటక రాజకీయాలు సుస్థిరతకు చోటు చేసుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
ఇక కిరణ్, తాజా పరిణామాలు చూస్తే కనుక ఎమ్మెల్యేలు టూర్ అనటము, ఆ తర్వాత ఇప్పుడు చూస్తేనేమో లేఖ రాయటం. మరి ఇప్పటికైనా కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నిర్ణయం మీద ఏ రకమైన ఇప్పటి వరకు కూడా డెసిషన్ అనేది లేదు ఈ 2.5 ఫార్ములా మీద. మరి ఇప్పటికైనా దీని మీద ఉన్న సందిగ్ధత వీడిద్ది ఈ లేఖతో అనుకోవచ్చా? రేణు, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రెండు క్యాల్కులేషన్ లెక్కేస్తూ ఉంటుంది. ఒకటి అధిష్టానానికి సంబంధించిన వ్యక్తులు, ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఇటు డికే శివకుమార్, ఇలా మూడు వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముఖ్యమంత్రిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సీఎం సిద్ధరామయ్యకు ఎంత పాత్ర ఉందో డికే శివకుమార్ కూడా అంతే పాత్ర ఉంది. సీఎం సిద్ధరామయ్య ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలను ఏకం చేసిన ఘనత ఉంటే దాదాపు 2.5 సంవత్సరం పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి 2.5 సంవత్సరాల కాలం కూడా డికే శివకుమార్ రోడ్లపైనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏకతాటిపై నడిపించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకున్నారు. దాదాపు 135 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నారంటూ ముందే జోస్యం చెప్పారు డికే శివకుమార్. ఇలా ఇద్దరు జోడు గుర్రాలు, జోడెద్దులు అయితే 2.5 ఫార్ములాను ఖచ్చితంగా అమలు చేయాలి, తనకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ డికే శివకుమార్ ఇప్పటికే అధిష్టానానికి పలుసార్లు విజ్ఞప్తి చేశారు. మరోపక్క 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏదైతే అస్సాం ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రియాంక గాంధీతో కలిసి అస్సాం ఎన్నికల రాష్ట్రంలో ఎన్నికల పర్యటనలు చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీ అధిష్టానంతోనూ సఖ్యతగా ఉన్న డీకేకి ముఖ్యమంత్రి పదవి అందరి ద్రాక్ష అయిందంటూ మరోపక్క విమర్శలు ఉన్నాయి. నేరుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో కూడా తాను పాల్గొనడం లేదంటూ ఏకంగా సీఎం సిద్ధరామయ్యకి ఇప్పటికే డికే శివకుమార్ లేఖ రాశారు. ఇలా ఎమ్మెల్యేల వర్షను, ఎమ్మెల్యేలు ఇతర దేశాలకు వెళ్ళడం, 32 మంది ఎమ్మెల్యేలు రాయడం, తర్వాత కర్ణాటకలో డీకే ఇటు సిద్ధరామయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు, మరోపక్క 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారంటూ సిద్ధరామయ్య కుమారుడు ప్రకటించడం, ఇలా వరుసగా చూసినప్పుడు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అనిశ్చిత స్థితిలో ఉంది. ఇక్కడ అధికారం ఎవరు? 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతారా, లేదా 2.5 ఫార్ములా బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా అంటూ కర్ణాటక కాంగ్రెస్ లో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మరోపక్క ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. అధిష్టానానికి సంబంధించిన కొంతమంది కీలక నేతలు నేరుగా ఎమ్మెల్యేల పైన, మంత్రుల పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మా అధిష్టానం మిన్నపుండు చూస్తూ ఉంది కానీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదంటూ మరోపక్క ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా మొత్తం ఏదైతే కర్ణాటకకు సంబంధించిన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరికి ఎండుపెడుతుందా, లేదా మరికొంతకాలం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు కర్ణాటక రాజకీయాలకు ఉసురు మనిపిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక తక్షణమే కేబినెట్ విస్తరణ చేపట్టాలంటూ కూడా 32 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ కూడా రాహుల్ గాంధీకి లేఖ రాయటం జరిగింది. మరి ఇప్పుడైనా కానీ ఈ ఫార్ములా 2.5 మీద ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే కూడా కర్ణాటకలో చూస్తే కనుక ఎమ్మెల్యేలు 2 వర్గాలుగా విడిపోవటం, లోపల పార్టీలోనే 2 వర్గాలుగా చీలిపోయి కూడా ఒకరు డీకేకి సపోర్ట్ చేయడం, ఒకరు సిద్ధరామయ్యకి సపోర్ట్ చేయడం, ఒక గందరగోళ పరిస్థితి అనేది కూడా కొనసాగుతూ ఉంది. డైరెక్ట్గా కూడా రాహుల్ గాంధీ అధిష్టానమే ఇచ్చిన మాట కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా కానీ దీని మీద ఒక డెసిషన్ వస్తుందా లేదా అన్నది చూడాలి.